నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో మన జీవన విధానం ఎలా ఉండాలి, ప్రకృతితో అనుసంధానంగా మనం ఎలా జీవించాలి, ఇక న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి, బాగున్నారా సార్? మెట్లెక్కి వచ్చారు? మెట్లెక్కే 5 కిలోమీటర్లు ఈ రోజు కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసి ఆడ కుక్క లాస్ట్ యోగా సెంటర్ దగ్గర ఈత కొడతా ఉండేది. అంత కొంచెం వాడుకొని నా 6 ఎక్సర్సైజ్ చెప్పా కదా, మొత్తం బాడీకి 6 ఎక్సర్సైజ్లు డాక్టర్ శ్రీనివాసన్ అనే గొప్ప మహానుభావుడు చెప్పినాడు. డాక్టర్ శ్రీనివాసన్ బెంగళూరు. బాడీకి మొత్తం 7 ఎక్సర్సైజ్లే, 30 ఏళ్ళ నుంచి అవే ఎక్సర్సైజ్లే అని చెప్పేది. సీరియస్ ఉండే సర్జరీలు చేసినాడు, 4 గంటలు చేసే సర్జరీ 1.5 అవర్లో చేస్తాడు, హిప్ రీప్లేస్మెంట్. ఎక్స్రే కూడా అవసరమైతే తప్ప వద్దంటాడు. మహానుభావులు. ఆయన ఎవరు తీసుకుపోయినా నడుము నొప్పి సర్జరీ మొకాళ్ళు రీప్లేస్మెంట్ అనే వాళ్ళని చాలా మంది తీసుకుపోతే 100కి 95 మందికి ఎక్సర్సైజ్ చేయాలి. సార్ టాబ్లెట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడు రమ్మంటారు? 3 months తర్వాత రండి. 3 months తర్వాత పోయి సార్ తగ్గలేదు సార్, ఎక్సర్సైజ్ చేసినారు రండి సార్, కొన్ని రోజులు చేశారు, ఎక్సర్సైజ్ చేయాలి. వాడికి ఏమేమో చెప్పి ట్రై చేసి ఆపరేషన్, ఎందుకంటే అప్పటికి 3 డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పింటారు అనుకుందాం. ఆయన మంచి డాక్టర్ కాబట్టి ఈయన దగ్గర చేయించుకుందాము అనుకుని వస్తాడు. కానీ దానికి సర్జరీ కాదు, ఎక్సర్సైజే గట్టిగా చెప్తాడు అంతే. ఇప్పుడు మా స్ట్రెంగ్త్ అంతా ఏం లేదండి, రైట్ పీపుల్ దగ్గర వాళ్ళు చెప్పిండేటి అర్థం చేసుకొని మనం ఎక్స్పీరియన్స్ చేసుకొని అరే బాగుంది అని జనాలకు చెప్పాడు. లక్కీలీ ఈ యూట్యూబ్లో వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి చెత్తా చెదారము మంచి చెడ్డ అన్నీ కలిపి ఉంటాయి. మన విషయం అంతా వాళ్ళు ఎదుటి చెప్పే దాంట్లో ట్రూత్ ఎంతవరకు ఉంది, దీంట్లో కమర్షియల్ యాంగిల్ ఉందా లేదా, వాడి ఎక్స్పీరియన్సా లేదో వేదాల్లో ఉంది అని చెప్తా ఉన్నాడా, వీడు పొట్టని తీసుకొని మీరు పరిగెత్తండి అని చెప్తా ఉన్నాడా. అప్పుడు కరెక్ట్ గా ఎదుటివాడికి అరే చేద్దాంరా అనిపిస్తుంది. ఇప్పుడు నా స్పెషాలిటీ ఏమంటే, నేను కొంతమంది సోకాల్డ్ గురువులు అనుకునే వాళ్ళతో తిరిగినా. నేను ఎవరికి గురువు కాదు, నాకెవరు గురువులు లేరు. నేను ఎవరికి శిష్యుడు కాదు, నాకెవరు శిష్యులు లేరు. కొన్ని ఎక్స్పీరియన్స్లు ఏదో చెప్పాలని మీరు అడుగుతా ఉంటారు ఫోన్లు చేసి అందుకని వస్తా. నేను చేసి వస్తానని ఎవరికి అడగను. అది కూడా ఏదో మిస్ అయిపోతే చాలా స్వామి అనుకుంటా. మీలాంటి వాళ్ళు పట్టుబట్టి ఎక్కడ వస్తా ఉంటారు, ఎప్పుడు వస్తారు అని అడిగి వస్తారు. కాబట్టి ఆ చెప్పే ప్రాసెస్లో ఏమైనా ఉపయోగపడుతుందేమో అని సింప్లిఫై చేస్తా. నేను కూడా సింప్లిఫై చేసుకునే వాడతా. నేను 14 రకాల కషాయాలు ఎవరైనా చెప్పినారు అనుకోండి, 13 ట్రై చేస్తా, 12 ట్రై చేస్తా, 1 ట్రై చేస్తా. అసలు ట్రై చేయకుండా పరిగెత్తి నా రాగి ముద్ద సంగతి తినేసి బాగానే ఉంది అనుకున్నాను అనుకో, ఆ ఎక్స్పీరియన్స్ చెప్తా. అదే కదా ఇంపార్టెంట్. ఏంటి రాగి ముద్ద సంకటి? రాగి ముద్దతో సంకటి అంటాం మేము రాయలసీమలో. అంత రైస్ వేసి ఇంత పిండేసి ఇట్లా అంటే సంగటి అంతే. దానికి 1000 ఉంటాయి ఛానల్స్ ఎట్లా రాగి ముద్ద చేయాలని. ఇంత రైసో ఇంత అరికెలు వేస్తే ఇంకా మంచిది. అరికెలు సాంబార్ బిట్ట హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పోసి అది ఒక 20 నిమిషాలు 1 గంట ఉడికిపోతాయి కదా. ఆ నీళ్లు ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఆ నీళ్లు తీసుకునే వరకు రాగి పిండిని పోసుకుంటా కర్రతో తిప్పుతా ఉంటే ముద్ద రెడీ. దాన్ని తీసుకొని వేడిగా మంచిగా కందిపప్పు పులుసో నూనెంకాయో ఇంకోటి వాట్ ఎవర్ బాగా నెయ్యి వేసుకొని ఫుల్గా తినేసి అయిపోయింది అంతే. ఆ రోజుకి ఏం అవసరం లే, ఏ పూటైనా తినొచ్చు. అది ఏ పూటైనా తినొచ్చు. మంచి ఫుడ్ ఏ పూటైనా. ఇవన్నీ హంబగ్గండి, మీరు ఎక్స్పీరియన్స్ చేసుకోండి. ఈవినింగ్ తర్వాత తినద్దు అంటాం. ఎందుకు? ఈవినింగ్ తర్వాత మీకు ఆ సర్కేడియన్ రిథంలో మైండ్ అండ్ బాడీ 2 రెస్ట్ పోతాయి. అప్పుడు మీరు ఇంత ఫుడ్ 11కు 12కు బిర్యానీలు తిని ఫ్రిడ్జ్ లో ఉండేటివన్నీ తీసి అవన్నీ వేడి చేసి వేస్ట్ అయిపోతాయని పొట్టలో వేసి ఏడుస్తుంది. అప్పుడు రిపేర్ చేసుకుంటుంది బాడీ. బ్రెయిన్ లో టాక్సిన్స్ రిపేర్ చేసుకొని స్పాంజ్ లాగా అవన్నీ వేరేటన్ని మూవ్మెంట్ లో పోతాయి. టాక్సిన్స్ స్వెట్ వీటిలో బ్రెయిన్ లో ఉండే టాక్సిన్స్ అన్ని నిద్రలోనే క్లీన్ అవుతాయి. బ్రెయిన్ లో టాక్సిన్స్ అంతే కదా. లోపల ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, అవి కూడా రిలీజ్ అవుతాయి కదా. లోపల ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, ప్రతి సెల్లు వదిలేస్తుంది కదా. ప్రతి సెల్లు ఒక లైఫే. మనిషి ఒక ఎంటిటీ అనుకుంటే వాని లోపల ఉండే 70 ట్రిలియన్లో 60 ట్రిలియన్లో 50 ట్రిలియన్లో సెల్స్ అన్నీ ఉంటే కూడా ఇంటెలిజెన్స్. ప్రతి సెల్లు ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, దాంట్లో ఏదో ఫైటింగ్ జరుగుతుంది, ఇంకేదో వదులుతుంది. ఏమో అంత సైన్స్ నాకు తెలియదు, కానీ వ్యర్థాలు కూడా వదులుతూ ఉంటుంది. అవే కదా మనకు స్వెట్ రూపంలో వస్తాయి, యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో, రకరకాల రూపంలో వస్తూ ఉంటాయి. అంటే బ్రెయిన్కి రెస్ట్లో రాత్రి పడుకునేటప్పుడే మనం ఏదన్నా టేబుల్ మీద స్పాంజ్తో ఇట్లంటే
వాటర్ లాగేసుకునేట్లు ఆ టాక్సిన్స్ అండ్ బ్లడ్ లోపలికి ఫ్లో అయితే ఆ టాక్సిన్స్ అన్నింటినీ బయట తీసుకొని వస్తూ ఉంటుంది. లోపల సరే ఆ ఫ్లూయిడ్ లో ఉండే రిలీజ్ అయ్యింది టాక్సిన్ అన్ని బయటికి పంపిస్తారు నిద్రలో. సో రాత్రి ఓ 4-5 గంటలు బాగా నిద్రపోగలిగితే ఫ్రెష్ ఉంటాం. అది 11, 12, 1 గంట వరకు మీరు 11, 12 గంటలకు తిని 10 గంటలకు తిని దాన్ని ఏం డైజెస్ట్ చేయాలని మళ్ళీ బ్రెయిన్ పనిచేస్తుంది. అది నాన్ వెజ్ అంటే ఇది అన్ని చూసుకొని పాపము ట్రై చేసి బ్రేక్ డౌన్ చేసి అవన్నీ చేసే కాడికి అమ్మమ్మలు ఇంట్లో అన్ని ఎత్తి పెడతారు కదా, రాత్రి 11 వరకు ఎత్తి పెట్టి పడుకునేట్లు పాపం అది చేసినప్పటికీ కోవని సౌండ్ వస్తుంది 2 గంటలకి. ఎప్పుడు పడుకునేది అది? అదే లోపల మళ్ళా మార్నింగ్ సన్లైట్ డిస్టర్బెన్స్, ప్రాపర్ నిద్ర లేదు. అందుకని సర్కేడియన్ రిథమ్ను ఫాలో అయ్యి 6 గంటలకు క్లోజ్ చేయండి. సార్ 6 గంటలకు వీలు కాదంటారు, 5కే తినండి, 4కే తినండి. ఓ 2 రోజులు కంట్రోల్ చేసుకోండి అబ్బా. రాత్రిపూట తినకుండా నీళ్ళు తాగండి. రాత్రి నాకు ఆకలి వేసింది, నేను ఒక్క పూటే తిన్నా నిన్న, సాయంత్రం 4కి తిన్నా. 7:30 పడుకుంటా ఉంటే ఆకలి ప్లీజ్ అడిగింది. సారీ మా అని గ్లాస్ నీళ్ళు తాగి పడుకున్నా. పొద్దున్న లేసి 6 కిలోమీటర్ పరిగెత్తినా. కానీ ఆకలేసినప్పుడు తినకపోతే కడుపులో మంట, యాసిడిటీ. అది వెరీ సింపుల్ అండి. లాజికలీ అసిడిటీ ఉండే వాళ్ళకి, అల్సర్లు ఉండే వాళ్ళకి లోపల పొట్టలో గట్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, లోపల పొర జగటలాగా ఉండే పొర ఉంటుంది. అది డ్యామేజ్ అయిన వాళ్ళకి కరెక్టేనేమో టు సమ్ ఎక్స్టెంట్. అది ఎంత డ్యామేజ్ అయినా కూడా ఇంపార్టెంట్. ఎక్కువ డ్యామేజ్ అయిన వాళ్ళకి యాసిడ్ వచ్చి పడే కొద్దికి మళ్ళీ ఎరోషన్స్, పుండ్లు పడతా ఉంటాయి. మీరు కింద పడి దెబ్బ తగిలి ఉంటుంది, దాని మీద మళ్ళా గోకితే చిరాకు పుడుతుంది కదా. అట్లా యాసిడ్ లోపల డ్యామేజ్ అయి ఉంటుంది అనుకుందాం. వాళ్ళకి తినకుండా పోతే మళ్ళా ఆకలి అయినప్పుడు యాసిడ్ రిలీజ్ అయితే మళ్ళీ అక్కడ డ్యామేజ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఆకలి అని అనిపిస్తా ఉంది అంటేనే మీరు ఏదో ఒకటి తినేయాలి. అనిపించినగా తినకూడదు. అసిడిటీ ఉండే వాళ్ళకి, అల్సర్ ఉండే వాళ్ళకి. నార్మల్ పీపుల్కి ఏం కాదు, ఏ జంతువైనా ఆకలి అయినాకనే కదా వేటాడేది. మన అమ్మమ్మలే చూసుకో, పెద్దవాళ్ళు చూసుకోండి, దేవుడి పూజ అంటారు 11, 12, 1 గంట అవుతుంది. అది చేసి ఎప్పుడో అందరికి పెట్టి అమ్మ అని అప్పుడు తింటారు కదా. ఏమైంది వాళ్ళకి అంటే వాళ్ళు అట్లే చేసి డ్యామేజ్ చేసుకుంటే ప్రాబ్లమే. కానీ వాళ్ళు ఫిట్గా తిని ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఎప్పుడో వారానికి 1 రోజు, వారంలో 2 రోజులు ఉపవాసం ఉండి ఆ జ్యూసెస్ అన్నిటికీ అలవాటు చేసి ఇప్పుడు పెట్టము అంటే అది ఆగిపోతుంది. ఓ రోజు చూస్తుంది, కొంచెం ఇస్తుంది, లేదమ్మా నీళ్లు పోస్తే అయిపోయా, వాటర్ తాగండి అంతే, ఇంకేమక్కడే. సో అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఏకాదశికి వాళ్ళు ముందే తెలుసు ఏకాదశికి తినకపోయినా ఆకలి ఉండదని. అట్లా ఆ డ్యామేజ్ అయిండే వాళ్ళకి జాగ్రత్త. లేకపోతే మాకంతా నేను పెద్ద డ్యామేజ్ చేసుకొని ఎండోస్కోపీలు చేయించుకొని నాయన అన్ని మందులు తిన్నా. ర్యాంటిడిన్, సిమిటిడిన్ ఎప్పుడు 86 నుంచి 82 నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. అది రైస్ తింటే ఎక్కువ అయిపోయేది, అరటిపండు తింటే ఎక్కువ అయ్యేది. మా నాన్న అరటిపండు తినడం మంచిదేనేవాడు, తింటా ఉండేవాడిని, ఎక్కువ అవుతానే ఉండే. ఏది తొందరగా డైజెస్ట్ అయిపోతుందో దాంతో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అసిడిటీ ఉండే వాళ్ళకి. మీకు చిన్నగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యి బ్లడ్ లో 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ ప్రజెంట్ అయితే అది బర్న్ అయ్యి మీకు ఎనర్జీ ఇస్తా ఉంటే మళ్ళీ బ్రెయిన్ నీకు ఫుడ్ కావాలని అడగదు. అందుకని చూసేసి రావు. అందుకని నేను చెప్పేది, మీరు ఓపిక్గా రాగి ముద్దను 4 జొన్న రొట్టెలో నిదానంగా 7 నుంచి 8 వరకు తినండి. అన్ని గుగ్గిళ్ళు తినండి, బఠానీలు, శనగలు, పెసలు, గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, మంచి ప్రోటీన్, భిన్న అరగవు. ఒక అంత ఆకుకూర తినండి, ఓ సీజనల్ ఫ్రూట్ తినండి, ఒక పల్లి లడ్డు తినండి, ఒకసారి నువ్వుల లడ్డు, ఒకసారి కొబ్బరి లడ్డు ఏదో తినండి. ఫుల్గా తినండి, ఓపికగా తినండి, నమిలి తినండి, కింద కూర్చొని తినండి, ఒకే మీల్ తినండి. అప్పుడు యోగి అవుతారు. ఒకే మీల్ పొద్దున తినండి, సాయంత్రం మీకు కక్కుర్తి పడి తింటే తినండి, లేకపోతే ఒక మీలే చాలు. సాయంత్రం అమ్మో నేను ఎందుకంటా అంటే కక్కుర్తి పడేది, నేను కూడా కక్కుర్తి పడి తింటా ఉండా సాయంత్రం 2 సార్లు, పొద్దున సాయంత్రం. పొద్దున్న తిన్నప్పుడు ఏమనుకుంటానంటే ఇంక అవసరం లేదురా స్వామి, తృప్తి అమ్మా ఈరోజు మా ఇంట్లో తింటే. ఇక్కడ బయట హోటల్లో ఇడ్లీ, విజయవాడలో పునుగులు గినుగులు కాదు. తింటారా సార్? ఎప్పుడు బయట పోయినప్పుడు ఇంకా తినాలి కదా. బ్రేక్ఫాస్ట్ అసలు ఏం చేస్తారు? నా డే స్టార్ట్ అయ్యేది రాగి జావ అండి. ఎక్కడికి పోయినా, బయట దేశాలకు పోయినా రాగి పిండి తీసుకుపోతా, రాగి పిండి నీళ్ళలో కలిపేస్తా, చన్నీళ్ళల్లో, వంటలు లేకుండా కరిగిపోతుంది.
వేడిగా మసలి నీళ్ళలో ఈ లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే రాగి జావ రెడీ అంతే. అందుకే నేను చెప్పేది సింపుల్ అన్నమాట. ఆయన రాగి జావ ఎట్లా చేయాలి, నా భార్య చేయలేదే అని ఏడసద్దు అంటారు ఆయన. మీరు చేయండి రా. మేము చాలా రకాలుగా తీసుకుంటాం అసలు ఆ రాగి జాముని. దానికోసం యూట్యూబ్ అంతా సెర్చ్ చేస్తుంటాం. అంత సెట్ చేసి మీకు అంత టైం ఉండి మీ జీడిపప్పులు కలిపి ఆల్మండ్స్ వేసి రకరకాలుగా చేస్తే చేయండి. బట్ నేను చెప్పేది క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు క్వాంటిటీ ఉండాలంటే పల్సగా ఉండాలా, డబడబా లోపలికి 4 గ్లాసులు వెళ్ళిపోవాలా. అప్పుడు లోపల మీ డియోడినం ఉంటుంది కదా, దాన్ని మొత్తం అట్లా పోయి ఉండి ఈ కాల్షియం హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయ్యి కాల్షియం క్లోరైడ్ అవుతుంది. అది ఆల్కలైన్ అంటే మీరు జలసులు తాగిన ఎఫెక్ట్ వస్తుంది. చిన్నగా పుండు మాంతుంది. ఎన్ని రోజులు పడుతుంది? చిన్నగా ఉండే వాళ్ళకి 1 వీక్, కొంచెం ఎక్కువ అల్సర్లు ఉన్నాయి అని చెప్పి మీకు ఆపరేషన్ వరకు పోయిన వాళ్ళకి మేబీ 1 month to 3 months మీ డే షుడ్ స్టార్ట్ విత్ రాగి జావ. 3 గ్లాసులు 4 గ్లాసులు. 3 గ్లాసులు ఎట్ట సార్ తాగేది అంటారు. 2 లీటర్లు కూల్ డ్రింక్ తాగుతారు. కొంతమంది మహానుభావులు 6 బాటలు బీర్ తాగుతారు. కొంతమంది మహానుభావులు గొప్ప అని చెప్పుకుంటా ఉండేవాళ్ళు. 4 గ్లాసులు రాగి జావ తాగాలంటరా నాయన. 4 గ్లాసులు నీళ్ళ బదులు తాగండి. చాలా మంది ఏం చెప్తారంటే సార్, ఇప్పుడు రాగి జావ తాగాం మాకు వేడి చేసిందని చెప్తారు. చాలా మంది చెప్తారు. అసలు అది ఏంటి? అది నాకు అర్థం కాదు. ఏమంటే కర్ణాటక స్టేట్ మొత్తం రాగులే కదా, వాళ్ళు కూడా 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ వేడి అయిపోయిందా? వాళ్ళు రాగి ముద్ద, రాగి పురుగులు, రాగి దోశ, రాగి ఇడ్లీ, అంతా రాగిలే. మొత్తం పంట వాళ్ళు రాగులే. ఒబిసిటీ వాళ్ళకి తక్కువ చూడు. ఎందుకు విజయవాడకి ఎక్కువ ఉంది? ఎక్కువ రైస్ తిని 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 అయిపోయింది. ఇంకోటి ఏమంటే పైల్స్ వస్తాయి రాగులు తింటే అని అంటారు. ఒరే నాయన, విజయవాడ వాళ్ళు అసలు రాగులే తెలియదు కదా పెద్దగా. ఇప్పుడు తెలిసేమో. మరి వాళ్ళకందరికి పైల్స్ ఎందుకు వచ్చాయి? పైల్స్ క్లినిక్లు ఆడేందుకు ఉన్నాయి? విజయవాడలో ఎక్కువ ఉన్నాయి కదా. రైస్ తో ప్రాబ్లమ్స్ వస్తాయి, భిన్న అరిపి ఫుడ్ తో ప్రాబ్లమ్స్ వస్తాయి.